అందరికీ నమస్తే. మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియం సభను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి అభివృద్ధి మీద, అప్పుల మీద, వాళ్ళు చేసినటువంటి స్కీమ్ల మీద చర్చిస్తాం రా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మామూలుగానే సవాల్ విసిరితే ఎవడన్నా ఇంతనో సోయున్నోడు ప్రతిపక్ష నాయకుడు వచ్చి స్పందిస్తాడని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే ప్రతి నెల దాదాపు మనం కట్టేటటువంటి ట్యాక్సుల్ని 6-7 లక్షల రూపాయలని దొబ్బి తినుకుంటా, ఫామ్ హౌస్లో పండుకుంటా ఉండేటటువంటి నాయకుడు కనీసం ఆ సవాలు స్వీకరిస్తాడని మనమందరం అనుకున్నాం. కానీ ఆయన పక్కన ఉన్నాడు, ఆయన ఏమనట్లేదు. ఎక్కడో అమెరికాలో ఓయో రూమ్లలో బాత్రూములు సాఫ్ చేసుకునేటటువంటి డ్రామారావు గారు వచ్చి నిన్న మీడియా దగ్గర చిందులేస్తున్నాడు. అరే రామా, నీకెందుకురా? కత్తి నీది కాదు, బొచ్చు నీది కాదు, నువ్వు ఆఫ్టర్ ఆల్ సిరిసిల్ల ఎమ్మెల్యేవు. ఇంకా మా అయ్య ముఖ్యమంత్రి, ఇంకా నేను మంత్రిని, ఇంకా నేను ఏం చేస్తే నడుస్తుంది? చిందులేస్తే నడుస్తుంది? ఈ రకంగా నీ డ్రామాలు కట్టి పెట్టువా రామా. ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? నీవెవడవు? నీకేం అర్హత ఉంది? బోడి ఎమ్మెల్యే కానివి నీవు. 119 ఎమ్మెల్యేల మాత్రం నీవు కూడా ఒక ఎమ్మెల్యేవే. అంతకన్నా నీకేం అర్హత లేదు. ముఖ్యమంత్రిని అనే స్థాయి కూడా నీది కాదు బిడ్డ. నీవు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ముఖ్యమంత్రి గారిని మాట్లాడేటప్పుడు 72 గంటల టైం ఇస్తున్నా, ప్రెస్ క్లబ్కు రా, ఆడ చర్చ పెడదాం, నీకు కుర్చేసి పెడతా. ఏంది నీ పోతే పారేంది? ఈరోజు ప్రెస్ క్లబ్కు రమ్మన్నావు, 2 రోజులు అయితే మీ అయ్యాకు శాతం అయితే లేదు, మా అయ్యాకు ముడ్డీలు వేస్తలేదు, మా ఫామ్ హౌస్లో పోయి మాట్లాడుకుందామని చెప్తావు. ఇంకా 2 రోజులు అయితే మేము పొద్దుమీకంగానే చిందులేసేటటువంటి అక్కడెక్కడ క్లబ్బులు ఉంటాయి కదా, క్లబ్లలో కూర్చొని మాట్లాడదామన్నా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నీ బుద్ధి అది. ఇకనైనా ఇటువంటి బంద్ చెయ్యి. నీ ఓవర్ యాక్షన్ ఆప్ జర్రా. నీ ఓవర్ యాక్షన్ ఆపితే బాగుంటుంది. నిన్ననే మా ఎమ్మెల్యే గారు కూడా, మాజీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినట్లున్నారు. ఈరోజు ప్రెస్ క్లబ్ అన్నావు, రేపు కళ్ళు కాంపౌండ్ అంటావు. అనవని గ్యారంటీ ఏమిటి? నీ బుద్ధి అది కదా. నువ్వు పీకింది ఏంది, నీవు నాటింది ఏంది? 10 ఏళ్ళ అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమ సమయంలో ఇది వీక్ని అది వీక్ని అని చెప్పుకుంటావు కదా. నీవు ఏడున్నావు, ఏం పీకినావు మాకు తెలియదు. ఏరామా? దున్నేటప్పుడు దూళ్ళు ఉన్నావు, మేసేటప్పుడు ఎడ్లుళ్ళు ఉన్నావు. తీరా తెలంగాణ రాష్ట్రం వచ్చే సమయానికి అమెరికా నుంచి ఆ బాత్రూములు కడిగే పని వదిలేసి, ఆ ఓయో రూమ్లలో బాత్రూములు సాఫ్ చేసుకునేటటువంటి ఉద్యోగాన్ని వదిలేసి ఈడ వచ్చి 70 ఓట్ల కేవలం 70 ఓట్లతో గెలిచి కేకే మహేందర్ రెడ్డి మీద, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయ్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీవు ఏ రకంగా చేసినావు, ఏ రకంగా ఆస్తుల్ని సంపాదించినావు, ఎవనప్ప సొత్తు, అవన్నీ చూసినాం రామాయ. ఇకనన్నా నీ డ్రామాలు కట్టిపెట్టు. నీకు ముఖ్యమంత్రిని అనేతంట స్థాయి కానీ అంత మోతెప్పారలేదు. దమ్ము ధైర్యం ఉంటే మీ అయ్యని రమ్మను, మీ అయ్యని సవాల్ స్వీకరించమను. ఏడికొస్తాడో మీ అయ్యని రమ్మను. ప్రెస్ క్లబ్ లేదుకురా. నువ్వు ముఖ్యమంత్రి నీ రకంగా మాట్లాడవు కాబట్టి నిన్ను కూడా మేము మాట్లాడతాం. అసెంబ్లీకి మీ అయ్యని రమ్మను. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తుని, సంపదనని ప్రతి నెల వేల లక్షల రూపాయలు దొబ్బి తిని ఫామ్ హౌస్లో బొజ్జి ఉంటున్నాడు. మీ అయ్యని రమ్మన్. ఏదైనా చర్చ పెట్టాలంటే మీరు చేసినటువంటి కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఈ ఫార్ములా కావచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, మీరు చేసినటువంటి 8.5 లక్షల కోట్ల అప్పు మీద చర్చించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీకి రా, చర్చిద్దాం స్వామి. ఇంకా ఏమన్నా నీ సలహాలు సూచనలు ఉంటే పెద్ద మనిషిగా నీవేమన్నా ఇచ్చినా నేను వాటిని పరిగణలోకి తీసుకుంటా. దాని మీ అయ్యకు సవాలు విసిరితే అసెంబ్లీ ఉన్నది, వేల లక్షల రూపాయలు కట్టి నిర్మించుకుంటారు. అసెంబ్లీని ఈ రాష్ట్రానికి దేవాలయంగా చూస్తారు. పార్లమెంటుని ఈ దేశానికి దేవాలయంగా చూస్తారు. అక్కడ చట్టాలు చేస్తారు. ఏమన్నా ఉంటే చర్చలు అక్కడ జరుగుతాయి. కళ్ళు కాంపౌండ్కి రా, మా అయ్య ఏడన్నా పెగ్గేస్తాడు ఆడికి రా, ఫామ్ హౌస్కు రా, నేను చిందులేసేటటువంటి
పబ్బుకురా క్లబ్బుకురా ఇదే బార్కురా ఆడ బీరు పెట్టుకొని మాట్లాడదాం. ఇది ఎక్కడ దిక్కుమాలిన ఆలోచన రామారావు నీది? సరే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దయచేసి ఈ డ్రామారావుని కడిగి వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఈ డ్రామారావు ఏం మాట్లాడుతున్నాడు? మరి ఆయన బుద్ధి ఉండి మాట్లాడుతున్నాడా, బుద్ధి లేక మాట్లాడుతున్నాడా, సోయి ఇంకిత జ్ఞానం అవగాహన ఉన్నదా? అసలు ఏ విషయం ఇది అవగాహన ఉన్నది చెప్పండి. మేకపోతే గారికి మీరు ఏం తప్పిస్తే మీ అయ్య పామ్ హౌస్లో అనుకుంటే లావుమనాడు లడాయిపోతే నలుగురు నూకుడు కాళ్ళంటే అంట. ఆయనకు ముడ్డి లేవకనే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 17-18 నెలలు అవుతుంది. మీ అయ్య 2 రోజులు అసెంబ్లీకి వచ్చి అది 5-10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయాడు. ఇక ఆయనకు మీరు వెనకాల నలుగురు నూకుడుగాళ్ళు లావుమనాడు లడాయిపోతే నలుగురు నూకుడుగాళ్ళు అన్నట్లు కేటీఆర్, కవితమ్మ, హరీష్ రావు, సంతోష్ రావు, ఇంక వీళ్ళు కాకుండా ఇంకా నీ పార్టీకి సంబంధించినటువంటి చెంచాలు వీళ్ళని అందరిని అడ్డం పెట్టుకొని నీ డ్రామాలు వేస్తావు. ఇక్కడన్నా నీ డ్రామాలు కట్టిపెట్టు, నీ ఓవర్ యాక్షన్ బంద్ చేయి. ముఖ్యమంత్రి గారి మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే నీ బుడ్డిపూస సాఫ్ చేస్తారు తెలంగాణ ప్రజలు. ఇక లేకపోతే ఇంకేమంటున్నాడు నిన్న? ఇక చూద్దాం, రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో చూస్తాం. పీక్తా, నాడుతా, పొడుస్తా. అసెంబ్లీ ఎన్నికలలో 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. తర్వాత జరిగినటువంటి 6 నెలల్లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో నీకు నీ అబ్బకు గుండు సున్నా ఇస్తే ముఖం ఏడబెట్టుకోవాలో కూడా తెలవలేదు. దాదాపు 8-9 స్థానాలల్లో పూర డిపాజిట్లే కోల్పోయినరు. 3వ స్థానానికి పరిమితమైనరు ఎంపీ ఎలక్షన్లలో. తర్వాత మొన్న జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలలోనే నీ పార్టీకి అభ్యర్థులనే పెట్టుకోలేని స్థితిలోకి వెళ్ళినావు డ్రామారావు. ఎవరి షోలో పువ్వు పెడుతున్నావు? ఇక నేను వీక్తా, నాడుతా. కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ ఒక జడ్పీటీసీ ఒక ఎంపీటీసీ గెలవదు. బిడ్డ నీవు రా, నీకు దమ్ముంటే నీవు రా అని చెప్తున్నాం కదా. కొడంగల్లో నీవే మగానివి అయితే నీవు నిజంగానే అన్నం తింటే, ఇక గడ్డి తింటే మేమేం చెప్పలేం, కానీ నీవు మగానివి అయితే, నీకు నిజంగానే చేతనైతే, నీవంతా పీకుడు కానివి అయితే సినిమా వాళ్ళ ముందు నీ మోతేపారి నీ మగతనం చూపిస్తావు కదా. నీవు ఆ రకంగానే నీవు నిజంగానే మొగానివి అయితే చీమునెత్తరేమని ఉంటే కోడంగల్లో వచ్చి ఏ ఊరన్నా ఎంచుకోరా భయ్. నేను గతంలో కూడా చెప్పిన, ఏ ఊరన్నా ఎంచుకొని ఒక వార్డు మెంబర్ నీవు గెలు. నీవు వస్తావా, మీ అయ్యి వస్తాడా, మీ బావ వస్తాడా, నీ బామ్మర్ది వస్తాడా, నీ బంధు బలగం ఎవడన్నా వస్తాడా, మీ చెల్లెమ్మని నిలబెడతారా? ఎవడన్నా ఒక వార్డు మెంబర్ కోడంగల్లో ఏ ఊరన్నా తీసుకుందాం, ఏ వాడన్నా ఎంచుకో, నీవే ఎంచుకో. ఛాలెంజ్ ఇసురుతున్నాం బిడ్డ, ఓపెన్ ఛాలెంజ్. నీ మీద ఒక కుక్క నిలబెట్టి గెలిపిస్తాము, వార్డు మెంబర్గా. అది ఏ ఊరు ఎంచుకుంటావో ఎంచుకో. నీకు కూడా మేము 72 గంటల సవాల్ విసురుతున్నాం. కేటీఆర్ దా కొడంగల్ రా. నీ సత్తా ఏందో, మా సత్తా ఏందో, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని చూపించి మేము ఓట్లు అడుగుతాం. నువ్వు చేసినటువంటి అప్పులు కుప్పలు, మీ అయ్య చేసినటువంటి పాపాలు, వాటి మీద ముందుకు వెళ్దాం. 10 ఏళ్ళు నువ్వు కొడంగల్ని దత్తత తీసుకున్నా అన్నటువంటి గాడి కొడక మళ్ళొక్క రోజు మళ్ళీ చూడకుండా ఈ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేసి, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆయన జీవో కాపీ ఇచ్చి దానికి పర్మిషన్లు ఇచ్చిపోతే తర్వాత రద్దు చేసినటువంటి గాడిది కొడుకావు నువ్వు కొడంగల్లో వచ్చి ఈ కొడంగల్లో ఇది వీక్తా అది వీక్తా పొడుస్తా నాడుతా. నువ్వు ఏం బీకావు, నీ వల్ల ఏం కాలేదు. ఏం కానందుకే నీ పార్టీ అభ్యర్థిని 35,000 ఓట్ల మెజార్టీతోని ఓడగొట్టి ముడి మీద దాన్ని మూల కూసున పెట్టినరు. నీవు కొడంగల్లో పీకేదేముంది? ఇంకా నువ్వేం పీకుతావు? మొన్న నీ సొంత మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ ఎంపీ సీటునే గెలవనటువంటి దద్దమ్మవు నువ్వు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వస్తే అభ్యర్థిని కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నావు నువ్వు. మళ్ళీ కొడంగల్లో వచ్చేమో పీకుతావంట. నీ వీకేదేంద్రా కొడంగల్లో వచ్చి? నువ్వు పొడిచిందేంది కొడంగల్కు? చిల్లి గవర్నర్ ఇచ్చినవరా 10 ఏళ్ళు అధికారంలో ఉండి? ఒక డబల్ బెడ్రూమ్లు కట్టినా కొడంగల్ మొత్తం తిరుగుదాం ప్రజలారా. కొడంగల్ నియోజకవర్గం మొత్తం తిరుగుదాము. ఎక్కడన్నా ఈ సన్నాసులు కల్వకుంట్ల
దొంగలు కట్టించినటువంటి ఒక్క డబల్ బెడ్రూమ్ చూపితే ఏ ఊరన్నా చూస్తాము, ఏ పల్లెకన్నా పోదాము. ఒక్క ఇల్లు పూర్తి అయినట్లు ఎక్కడన్నా చూపిస్తే ముక్కు నేలకు రాస్తా నేను. కొడంగల్లో వచ్చి నీ వీక్తావు. కొడంగల్లో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. సిగ్గు తప్పినోడా, సిగ్గు లేదా చెడిగింజ అంటే నల్లగుండా నాకెందుకు అన్నదంట. ఈ రకంగా నీవు ఎన్ని డ్రామాలు వేసినా కొడంగల్ ప్రజలు ఎర్రోళ్ళు గారు, తెలంగాణ ప్రజలు ఎర్రోళ్ళు గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 72,000 కోట్ల రూపాయలు రైతుల కోసం బడ్జెట్లో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం కేవలం రైతుల కోసం 72,000 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మళ్ళీ నీవు సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని మాట్లాడతావు, సిగ్గు తప్పినోడా. సరే చూద్దాం డ్రామారావు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి చూద్దాం. హలో చెప్పు. ఈరోజు చిన్నపిల్లని అడిగినా నీటికి పళ్ళం ఎట్లా తెలుసో అట్లాగే రైతులకు ఎవరేం చేసిండ్రు నిజం యావత్ తెలంగాణ చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి పండు ముసలి అందరికీ తెలుసు. తెలంగాణలో రైతు రాజ్యం ఎవరు తీసుకొచ్చారో, తెలంగాణ ధాన్య ఉత్పత్తిలో భారతదేశంలోనే పంజాబ్ ను హర్యానాను తలదని నెంబర్ 1 ఎవరు చేసిండ్రో తెలంగాణ ప్రజలకు తెలుసు. వ్యవసాయాన్ని పండుగగా చేసి మరి 10 ఏళ్ల పాటు అద్భుతంగా వ్యవసాయాన్ని ఫార్మర్ ఫస్ట్ అనే నినాదంతో చివరి జాతీయ పార్టీగా అవతరించిన అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతు కేంద్ర బిందువుగా తెలంగాణలోనంట ఈ పీకుడు గాడంట ఈడు వీళ్ళు అయ్యగా కలిసి అంట రైతును రాజును చేసిండ్రా మీరు. వరేస్తే ఉరి అని చెప్పి రైతులను అంత అయోమయంలో వడేసి మీ ఫామ్ హౌస్లో 100 ఎకరాలల్లో వరేసుకొని అమ్ముకున్నటువంటి దొంగలు మీరు రైతును రాజు చేసిండ్రా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్కరోజు ఒక్కని పట్టించుకోకుండా ఇక్కడ మనం కట్టినటువంటి పైసల్ని తీసుకొని నేను అప్ప జాగిరి అన్నట్లు పంజాబ్ రైతులకు పప్పు పలారం మాదిరి మన పైసలు వంచి వచ్చినటువంటి దొంగలు వీళ్ళు రైతును రాజు చేసిండ్రా. 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈ దొంగలు చేసినటువంటి రుణమాఫీ ఎంత అండి? చారణ పావల ₹1 ఈ రకంగా చేస్తే బొచ్చు మీద ఎంటికెళ్ళంతా కూడా కాలేదు. అసలు అక్కడనే ఉన్నది మిత్తి మాత్రమే రుణమాఫీ చేసినటువంటి దొంగలు వీళ్ళు రైతును రాజు చేసిండ్రా. ఎవరికి రాజు చేసిండ్రు? మీరు రాజులైనరు. 40 ఎకరాలు ఉన్నటువంటి ఫామ్ హౌస్ మీ అయ్య ఫామ్ హౌస్ ఈరోజు 600 ఎకరాలు అయింది. కడుపు తరుక్కపోతుంది. మీరు చేసినటువంటి అప్పులు కావచ్చు, కుప్పలు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని చేసిన విధ్వంసం చూస్తే బిడ్డ 2014 కన్నా ముందు వీళ్ళ చెల్లెలు ఒక కిరాయి కొంపలు ఉంటుండే, డబల్ బెడ్రూమ్ ప్లాట్ల ఒక బ్యూటీ పార్లర్ నడుపుతుండే. ఆమెకి ఈరోజు బంజారా హిల్స్లో విశాలవంతమైనటువంటి బంగ్లా, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ బంగ్లా కూడా అంత విలాసంగా ఉండదు. ఆమెకు బంగ్లా, బుర్జు ఖలీఫాల విల్లా, ఈయన గారికి జన్వాడలో 100 కోట్లకు ఎకరం విలువ చేసేటటువంటి ఏరియాలలో 10 ఎకరాలలో ఫామ్ హౌస్. వీళ్ళు రైతును రాజు చేసిండ్రా. మీరు రాజులైనరు, రైతులను ఎక్కడ రాజులు చేయలేదు. ఇంకా ఏమని కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేనివన్నీ చవట అంటారు. నిజం తెలిసినప్పుడు అంటారు. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అన్ని తెలుసు, ఎవరం కాదు, తెలివి తక్కువ కాదు. లేదా నీ అంత తెలివి తక్కువడు, నీకన్నా తెలివి తక్కువడు ఈ దేశ రాజకీయాల్లో దొరకడు బిడ్డ. చూడనట్టు నటించేవాడిని రేవంత్ రెడ్డి అంటే తప్పదు. నిజం చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ, చాలీలు విసుకోవడానికి కానీ లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చటపడుతున్నారు. నిన్న రాత్రి వేసినారు రొటీన్ గా పాపం సభ పెట్టినారు అంటే 4 బూతులు, 5 ఛాలెంజ్లు, 6 తొలగొట్టే డైలాగులు, గుడలు కూడా ఇస్తాను, 2 మళ్ళీ భాషణాలు, భూషణాలు. ఈ టైప్ లో శరామామూలుగా గత 18 ఏళ్ళుగా టైంపాస్ కార్యక్రమం అయితే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది. కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ. నేను ముఖ్యమంత్రిగా పేరు తీసుకొని మరి ఇచ్చింది. కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా రాజీ అన్నాడు. నేను కేసీఆర్ అంత లేదు కానీ మేము నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారు పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే వీని అహంకారం చూడు. కేసీఆర్ అంతా లేదంట. ఏం లేదురా, మీ అప్పాన్ని ఆస్తులు లేకుండొచ్చు, మీ అప్పంతా అవినీతి చేయలేకుండొచ్చు, మీ అప్పలాక ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయలేకుండొచ్చు,
మీ అప్పలాక ఫామ్ హౌస్కే పరిమితం కాకపోయి ఉండొచ్చు ముఖ్యమంత్రి గారు, కానీ ఏ రకంగా చూసుకున్నా కేసీఆర్ కన్నా 100 రెట్లు రేవంత్ రెడ్డి గారు బెస్టు. ఎందుకంటే మీ అప్పలాక ఫామ్ హౌస్లో వండుకొని పరిపాలన కొనసాగించలేదు. 24 గంటల్లో 18 గంటలు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల మధ్యన ఉంటూ అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వస్తూ రాత్రి పగలు కష్టపడుకుంటా, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ తెల్లారెడ్డికల్లా అక్కడ వెళ్ళి ఆ కష్టాన్ని సాల్వ్ చేసుకుంటా ప్రజలకు చేదోడు అవుతున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు పనితీరు చూస్తే మీ అయ్య కూడా అసూయపడి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయిండు. బయటకు వచ్చి ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఎట్లా సరిపోడంట, ఎంత అహంకారం చూడు. ఇక నా అంత పీకుడుగా లేడు, నిజాం నవాబ్ కన్నా ఎక్క, ఇక నేను చెప్పిందే వేదం అని విర్రవీగిన నీ అప్పనే భస్మాసురుని మాదిరిగి పాతాళానికి తొక్కేసి మీ అప్ప సింహాసనాన్ని నీ సింహాసనాన్ని గుంజుకొని ఈరోజు అత్యున్నతమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నది రేవంత్ రెడ్డి గారు. ఇక నీవు ఇంకా డ్రామాలు చేసుకుంటా, ఇంకా నేనే పీకుడు కానీ మా అప్పనే పీకుడు కాడు అంటే అనుకోండి, పర్వాలేదు. కానీ మీ అప్పని ఏ రకంగా చేసిండో, ఏ రకంగా ఫామ్ హౌస్కు పరిమితం చేసిండో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, ముఖ్యమంత్రి స్థానానికి వాల్యూ ఇయ్యి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే తెలంగాణ ప్రజలు హర్షించరు. అహంకారం తగ్గించుకో. ఇంకా ముఖ్యమంత్రి గారు అయితే తెలుసు మీకు బూతులు దగ్గర ఈజీ, చాలా ఈజీ కదా బూతులు. బూతులు నీ తర్వాత ఎవడన్నా, మీ అప్ప తర్వాత ఎవడన్నా చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు 72 గంటలు అంటే మళ్ళీ మీరు చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు చెప్పి ఆయన ఉన్న పరువు తీసుకుంటే ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికీ అంతకు అర్థమైపోయింది. ఎవరైనా అడుగుతారండి ముఖ్యమంత్రి దేవాదులు గోదావరి బేసిన్లు ఉన్నావా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి. బెండకాయ తెలియదు. దాంతో పాటు ఇంకా అర్థమైందంటే నల్లమల పులిని చెప్పుకుంటారు. నల్లమల తెలంగాణ ఈయనకంట బేసిన్ తెలుసు అంట, బెండకాయ తెలుసు, మంది సొండకాయ తెలుసు. నీకు ఏం తెలుసురా? నీకు తెలంగాణలో నీ ఉంటే కదా చక్కగా. ఎక్కడనో గుంటూరులో పోయి ఇంటర్మీడియట్ చేస్తేవి, ఇంకెక్కడనో మహారాష్ట్రలో పోయి డిగ్రీ చేస్తేవి, ఇంకా ఎక్కడనో అమెరికాలో పోయి చిప్పాలు కడిగితేవి. డైరెక్ట్ 2009 కాగానే వచ్చి అయ్యని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే అవుతీవి, తర్వాత మంత్రి అవుతీవి. నీకు బేసిన్ తెలుసు, బెండకాయ నీకేం తెలుసు? బొచ్చు తెలుసా నీకు? సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రంలో పుట్టి ఇక్కడనే గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుకొని, తెలంగాణలో చదువుకొని, హైదరాబాద్ వేదికగా ఉంటూ అంచెలంచెలుగా ఒక ఎంపీటీసీగా, ఒక జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, మల్కాజిగిరి ఎంపీగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షునిగా అంచెలంచెలుగా ఎదుగుకుంటా మీ అయ్యని పాతాళంకి ఒక్కి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలియకుండానే అయ్యండా ఇంతగానము? నీవు మీ అయ్యని పోయి అడుగు, నీవేం పీకి వచ్చినావు, ఎవరిని అడ్డం పెట్టుకొని వచ్చినావు? నీలేక షెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోలేదు డ్రామారావు. రేవంత్ రెడ్డి స్వయంగా శక్తిని నమ్ముకొని వచ్చిండు. నీలాక అయ్యని అడ్డం పెట్టుకొని ఓయో రూములు సాఫ్ చేసేటటువంటి వాడు వచ్చి డైరెక్ట్ ఎమ్మెల్యే కాలేదు. మీ అయ్యని అడుగు, చెప్తాడు. 2001-2 టైంలో నీవు అమెరికాలో ఉంటే నీ పార్టీ కనీసం సభలు పెట్టుకుంటే పైసలు కూడా దిక్కు లేకుండా మీ అప్ప నడిపించేటటువంటి వాహనాలకు కూడా డీజిల్ కొట్టించింది రేవంత్ రెడ్డి గారు అని చెప్తాడు. మీ అప్పని అడుగు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఏం తెలుసు, రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు, నీకేం తెలుసు అనేటటువంటిది యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. నీవు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రైతు బిడ్డగా వచ్చి ఈరోజు అహంకారంతో విర్రవిగిపోతున్నటువంటి నీ కల్వకుంట్ల గడీలను కూల్చివేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొని వచ్చిండు. ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నాడు బిడ్డ. నీలాంటి చిల్లరగాడు, నీలాంటి అవులేగాడు ఈ రకంగా మాట్లాడితే 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు హర్షించారు. అహంకారం బల్పు తగ్గించుకో ఇకనన్నా. నీకన్నా నికృష్టుడు ఎవరు లేడు ఈ రాష్ట్రంలో దొంగ. ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి మా సొంత ఊరికి రండి కొండారెడ్డి బలి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతానేమో అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చిత్తమందికి వస్తావా, అక్కడ అడుగుంటాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేల్ వస్తావా, నీ ఇష్టం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం,
సమయం డేట్ అన్ని ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున ఈ సవాలు స్వీకరిస్తా ఉన్నాను. ఇందులో ఇప్పుడు ఎంత అవగాహన రహితంగా మాట్లాడతాడు వీడు అంటే, కొండారెడ్డిపల్లి, కొడంగల్, మా అయ్య ఫామ్ హౌసు, ఇక నేను దాగేటటువంటి బారు బీరు ఇది కాదు. నీకు నిజంగానే సోయి ఉంటే, నిజంగానే ప్రజాస్వామ్యం మీద ఏమైనా నమ్మకం ఉంటే చర్చించాల్సింది ఎక్కడ? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కదా. మరి మీ అయ్యేందుకు వస్తలేడు? నీవెవడో బొచ్చుగానివి. మీ అయ్యని ప్రతిపక్ష నాయకునికి లేకుండా ఆయనని దానికి రాజీనామా చేపించి ప్రతిపక్ష హోదాలో నీవు కూర్చొని చర్చిద్దామని ఒప్పుకుంటాం. మీ అయ్య ప్రతిపక్ష నాయకుడు, మరి నీవెవడో మధ్యలో వచ్చి మాట్లాడడానికి? ఏమని ఉంటే మీ అయ్యని మాట్లాడమని, అసెంబ్లీకి రమ్మని. ఏడికి వస్తాడో మీ అయ్యని సవాల్ విసురుమని. నీవెవడవు? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవు. భవిష్యత్తులో అది కూడా ఉన్నది, ఊడిపోతుంది. నీ వచ్చి సవాల్ విసిరితే ఇక్కడ ఎవ్వరు స్వీకరించడానికి సిద్ధంగా లేరు. నీ స్థాయికి ముఖ్యమంత్రిని అనేటంత కాదు. నీ మోతెపారేమన్నా ఉంటే, నీ రంకేశాలు ఏమన్నా ఉంటే ఆడ జన్వాడ ఫామ్ హౌస్లో సినిమా వాళ్ళ ముందు చూపి. ఇటువంటి డ్రామాలు ఇటువంటివి సినిమాకు బాగా సెట్ అవుతాయి, నిజ జీవితంలో సెట్ కావు. ఏదన్నా చర్చించాలంటే దేవాలయం లాంటి అసెంబ్లీ ఉంటుంది. ఏమన్నా చర్చలు కావచ్చు, ఏం కావాలని అక్కడ చేస్తారు. ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చొని, పబ్లలో కూర్చొని చర్చించడానికి అదేమన్నా చిల్లయ్య మందుపాటి అనుకుంటున్నావా? అవులే, తెలుసుకొని మాట్లాడు, బుద్ధి లేనోడా. ముఖ్యమంత్రి గారి తరఫున ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ను పార్టీ తరఫున నేను స్వీకరిస్తాను. వాస్తవాలు చెప్పాలి అంటే దశాబ్దాలుగా దగబడ్డ తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా వ్యవసాయం, సాగునీటి రంగంలో ఎట్లాంటి విప్లవం సృష్టించినామో ప్రజలందరికీ ఇప్పటికే వారి అవగాహనలో ఉంది, వారి అవగతంలో ఉంది, అనుభవంలో ఉంది. అయినప్పటికీ కొన్ని విషయాలు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నీళ్లు కూడా ఎండబెట్టినారు కాబట్టి, కరెంటు కూడా కాల్చుగా తిన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమం పుట్టింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే నినాదంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీళ్లు నిధుల పేరు మీద తెలంగాణ రాష్ట్రం ఉద్యమం నడిచిందని అన్నావు. నిజమే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాడు 1200 మంది విద్యార్థులు తమ ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్క అమరుని కుటుంబానికి అన్నా 10 ఏళ్ళు అధికారంలో పందికొక్కుల్లాక సర్వ సుఖాలు అనుభవించినటువంటి మీరు ఒక్క అమరునికైనా న్యాయం చేసిండ్రా? అదే ఎల్బీ నగర్ నడి చౌరస్తల నీ బావగాడు రెచ్చగొడితే ఏదో డమ్మి పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే లేదని డ్రామా చేస్తే అక్కడనే ఒక శ్రీకాంతాచార్య అనేటటువంటి ఒక విద్యార్థి యువ నాయకుడు పెట్రోల్ పోసుకొని తగలవాడికి ప్రాణాలు అర్పించి ప్రాణత్యాగం చేస్తే కనీసం వాళ్ళ అమ్మని ఒక ఎమ్మెల్సీగానో ఒక ఎమ్మెల్యేగానో చేసి గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఉండే. చేసినారా మీరు? ఉద్యమం బాటం పెట్టుకొని మీరు వీకిందేంది? బనక చెల్లరా పీక్నే నాటినే అని చెప్తున్నావు. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, రాయలసీమకి వెళ్ళి రాగి సంకటి బాగా పందికొక్కులాగా మెక్కి వచ్చి రాయలసీమ రతనాలసీమ చేస్తున్నటువంటి గాడిది కొడుకులు ఎవరు? అమరావతికి పోయి చంద్రబాబు నాయుడిని కలిసి వాళ్ళ దగ్గర బాగా పచ్చిపులుసు పరమాన్నం తిని పందికొక్కులాగా వచ్చినటువంటి దొంగలు ఎవరు? అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్కు పిలిచి పంచపక్ష పరమన్నాలు కొసిరి వడ్డించుకుంటా బేసిన్లు లేవు, బెండకాయ లేదు, బేసేజాలు లేవు అని చెప్పినటువంటి దద్దమ్మలు మీరు కాదా? కేవలం 4 పొక్కలు ఉన్నటువంటి పోతిరెడ్డి పాడుకు మీ 10 ఏళ్లలో 24 పొక్కలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అక్రమంగా నీటిని తరలించకపోతుంటే చూసి చూడనట్లు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించింది మీరు కాదా? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు బిడ్డ నీవు? ఆ రాయలసీమోడు శ్రీశైలంకి పొక్కబెట్టి నీళ్లు మొత్తం తీసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ నల్గొండ నడ్డి విరుస్తున్నటువంటి ఫ్లోరైడ్ మహమ్మారిని తరలించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును 10 ఏళ్ళు పక్కన వాడేసి ఆ ప్రాజెక్టును సర్వనాశనం చేసి పాలమూరుని, రంగారెడ్డిని, నల్గొండని ఎండబెట్టినటువంటి దొంగలెవరు మీరు కాదా? మరి నీవు నీతులు మాట్లాడతావు. అవులే, నోరు తెస్తే రైతుని రాజు చేసినా ఎక్కడ రాజు చేసినావు? మెదక్ ప్రజలు మీ అయ్యని ముడ్డి మీద అన్నీ ఎల్లగొడితే పాలమూరుకు వస్తే లాస్ట్ రోజు మీ అయ్య మెదక్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మరి పాలమూరు బిడ్డలో నేను రుణం తీర్చుకోవాలంటే
ఈ ప్రాంతం మొత్తం బొంబాయి బొగ్గుబాయి ప్రతిరోజు వలసలు పోతుంటారు, ముంబాయి పోతుంటారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా అని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి కుర్చేసుకొని కూర్చుంటా, అవసరమైతే ఒక పుల్ బాటిల్ పెట్టుకుంటా, అది కంప్లీట్ అయ్యేలోపు ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పి దానికి శంకుస్థాపన చేసి 10 ఏళ్ళు దాన్ని గాలికి వదిలేసి కాళేశ్వరం పేరు మీద నీ పామ్ హౌస్లకు నీళ్ళు తెచ్చుకున్నావు, కానీ పాలమూరు బిడ్డలకు ఏనాడన్నా నీళ్ళు ఇచ్చినవా? ఈ రోజుకు పాలమూరు ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టులు, భీమా, కోయిల్సారు, నెట్టెంపాడు, ఎస్ఎల్బిసి, ఇట్లా అనేక ప్రాజెక్టులని గాలికి వదిలేసినటువంటి సన్నాసులు మీరు కదా. మీరు పాలమూరు గురించి, మీరు రైతుల గురించి, మీరు బేసిన్ల గురించి, మీరు భేషజాల గురించి మాట్లాడితే ఇక్కడ తెలంగాణ ప్రజల బిడ్డ గాజులు వేసుకొని కూసలేరు. నీవు గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎంత పడితే అంత మాట్లాడుతా అంటే ఇక్కడ ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ఏమన్నంటే ఏం చెప్తావు? తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇచ్చిందే నేనని చెప్తావు. బొచ్చుగా నీవు అమెరికాలో చిప్పలు కడుక్కునే రోజుకే 2004 ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు రైతులందరికీ ఉచిత విద్యుత్ మీద తొలి సంతకం చేసినటువంటి ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది. ఇక మా ఏపీ కూడా మా ఆయన ఉచిత విద్యుత్ ఇచ్చిన, అంతకుముందు ఈ దేశంలో ఎవడు ఇవ్వలేడు అనే విధంగా నీవు ఎందుకు డ్రామాలు వేస్తున్నావు? తెలుసుకో, నీకు చరిత్ర తెలియకపోతే. 2004 జూన్లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎల్బీ స్టేడియం వేదికగా, పక్కనే మీ అయ్య కూడా ఉన్నాడు, మీ బావ కూడా ఉన్నాడు మంత్రివర్గంలో. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా కాకుండా ఆ రోజు మంత్రి అయ్యిండు. మంత్రి అయ్యి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఫస్ట్ ఫైల్ మీద ఎల్బీ స్టేడియం వేదికగా ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టిండా లేదా? నీకు ఇంకా సోయి లేనట్లుంది. ఎందుకంటే నువ్వు అమెరికాలో ఆ రోజు ఓఏ రూమ్లలో బాత్రూములు సాఫ్ చేస్తుంటివి, నీకు తెలియదు. నీ తప్పు కాదు. నీ పక్కన ఉన్నటువంటి హరీష్ రావును, ఈటెల రాజేందర్ ఉండే ఆ రోజు మంత్రివర్గంలో, మీ అయ్య కూడా కేంద్ర మంత్రి ఉండే, వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు. ఉచిత విద్యుత్తు ఈ దేశంలోకి మొట్టమొదటిసారిగా ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎవరి వల్ల అయింది, దీని పేటెంట్ ఎవరిది తెలుస్తుంది. ఇక నేను వీక్నే 24 గంటలు అంటే ప్రజలేం ఎర్రోళ్ళు గారు. డ్రామాలు గట్టి పెడితే బాగుంటుందని మరొకసారి డ్రామారావుని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే నీకు ఏ రకంగా పదవి వచ్చింది మాకు అన్నీ తెలుసు. నీవు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే పదవి కాదు, నీవు ఒక కార్పొరేటర్ స్థాయి కూడా కాదు. అయ్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదో సామెత ఉంటుంది, కనకపు సింహాసనం మీద శునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దునరక పట్టము గట్టిన వెనుకటి బున మేళమాను గదరా సుమతి అని ఒక పద్యం మీద ఉంటుంది. ఆ రకంగా ఎక్కడో చిప్పలు కడుకునేటటువంటి నిన్ను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో మా కర్మాని 10 ఏళ్ళు నిన్ను మంత్రిగా మీ అప్ప చేసి అయ్యా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక రామా నీవు ఆడిందే ఆట పాడిందే పాట అనే విధంగా నిన్ను ఏ రకంగా ఉసిగొల్పిండు కదా, ఆయన గారిది తప్పు. ఏం తెలియనటువంటి నిన్ను తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దితే సినిమా వాళ్ళతో చిందులు వేసుకుంటా, డ్రామాలు వేసుకుంటా నీవు 10 ఏళ్ళు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏ రకంగా అప్పులు పెంచుకున్నావు మాకంతా తెలుసు. నోరు తెరిస్తే ఇది చేసిన అది చేసిన అని చెప్తున్నావు. కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నావు, సోనియా గాంధీ గారి మీద మాట్లాడుతున్నావు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మాట్లాడుతున్నావు. సన్నాసి, ఈ దేశాన్ని నిన్న ఇంకోటి ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ అంట ఢిల్లీకి పైసలు పంపిస్తుందంట. సన్నాసి, ఈ దేశాన్ని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దాదాపు 50 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి తెలంగాణ ప్రజలు పంపించాల్సిన అవసరం లేదు. దేశ స్వతంత్రం రాకన్నా ముందే వాళ్ళ కుటుంబం మోతీలాల్ నెహ్రూ గారు, నీవు ఇంకా పుట్టలేదు, మీ అయ్య కూడా పుట్టలేదు అనుకుంటా, మోతీలాల్ నెహ్రూ గారే ప్రపంచవ్యాప్తంగా వజ్రాల వ్యాపారి చేసినటువంటి కుటుంబం వాళ్ళది. ఈ దేశ స్వతంత్రం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలను దారదత్తం చేసిండ్రు.
3 తరాలు ఈ దేశానికి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ సుదీర్ఘకాలంగా ఈ దేశానికి ప్రధానమంత్రులుగా ఉన్నా కూడా ఈ రోజుకు సోనియా గాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఢిల్లీ నడి వీధిలో వాళ్ళకు సొంత ఇల్లు కూడా లేదు. ఈరోజు కూడా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి బంగ్లాల వాళ్ళు సాదాసీదామైనటువంటి ఒక జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అవులే, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావురా? నీ అయ్యలేక కేవలం 10 ఏళ్ళు ఒక రాష్ట్రానికి మాత్రమే ముఖ్యమంత్రి మీ అయ్యాని అడ్డం పెట్టుకొని అత్యంత లగ్జరీ బంగ్లాలు, విల్లాలు, ఫామ్ హౌజులు కట్టుకొని చిందులేసేటటువంటి నీవు గాంధీ కుటుంబం గురించి, రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి మాట్లాడతావు. అవులే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పైసలు పంపిస్తున్నాదిరా. ఒక ప్రాంతీయ పార్టీ దాదాపు ఈ దేశంలో 2500 పార్టీలు ఉంటాయి. మొత్తం నేషనల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కలిస్తే ఈ దేశంలో మరి నీవు అంత బుద్ధిమంతునివి అయితే నీ పార్టీలో అఫీషియల్గా మిత్రులారా 1700 కోట్ల రూపాయలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్నాయి. ఏమన్నా సొత్తు ఏడికెళ్ళి వచ్చినాయిరా? ఎక్కడికి వెళ్ళి సంపాదించినావు? 10 ఏళ్ళు అయ్యే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేవలం ఒక ప్రాంతీయ పార్టీ దగ్గర 1700 కోట్ల రూపాయల ఆస్తులతో పాటు సొంత విమానం, చార్టర్డ్ ఫ్లైట్, హెలికాప్టర్, బస్సులు, ఈ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పార్టీ ఆఫీసులు ఏడికెళ్ళి వచ్చినాయి? నీవు అవినీతి గురించి, నీవు పేటీఎం గురించి, నీవు ఏటీఎం గురించి మాట్లాడతావు. చీరి చింతకు గడతారు ఈ రకంగా నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడితే. ఎంత విశాలవంతమైనటువంటి బంగ్లాలు కట్టుకున్నారా మీరు? నందినగర్లో కావచ్చు, జన్వాడలో కావచ్చు, జన్వాడ ఫామ్ హౌస్లో కావచ్చు, జగదేవ్పూర్లో కావచ్చు, మోయినాబాద్ ఫామ్ హౌస్లో కావచ్చు, కెనడాలో పోయి కూడా మీరు వ్యవసాయ క్షేత్రాలు కొనుక్కున్నారు. నీ రకంగా అవినీతి చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి కానీ, రాహుల్ గాంధీ గారికి కావచ్చు, సోనియా గాంధీకి ఏమైనా అడ్డం ఉండేనా మిత్రులారా? ఈ దేశాన్నే దాదాపు ఒక 30-35 ఏళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ దేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించారు. ఈ రోజుకు సొంత బంగ్లా లేకుండా కిరాయి బంగ్లాలు ఎందుకుంటారు? ఈ రోజుకు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి టాటా సఫారీ కార్లను వాడతారు మిత్రులారా. సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, మీరు చూడొచ్చు. అదే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి బంగ్లా, ఢిల్లీలో గవర్నమెంట్ బంగ్లాలలో వాళ్ళు ఉంటారు. సాధారణంగా ఒక 2-3 బెడ్రూమ్లు ఉండేటటువంటి బంగ్లాలు ఉంటారు వాళ్ళు. ఈరోజు నీలాక అయ్యకో ఫామ్ హౌజు, బిడ్డకో ఫామ్ హౌజు, తండ్రికో ఫామ్ హౌజు, 10 ఏళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత టీవీ నమస్తే తెలంగాణ, న్యూస్ పేపరు, తెలంగాణ టుడే ఇంగ్లీష్ పేపరు ఈ రకంగా పెట్టుకోలేదు ఏ రోజు వాళ్ళు. ఈ రకంగా మీ అయ్యలేక కూడా చేయాలంటే ఈ దేశ ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉంటుండే. వాళ్ళు ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కూడా మారుస్తుండ్రి. ఆ స్థానంలో మీరుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అహంకారం తగ్గించుకో, బలుపు తగ్గించుకో. పంచాయతీ ఎన్నికలలో పీక్తా నాడుతా అంటున్నావు. ఎంత పీక్తావో మేము కూడా చూస్తాం. ఏదో ముందు 3 సినిమా పడగకుండా మెరగలేదంట. ఎందుకు ఉలికి పడుతున్నావు? ఎన్ని సీట్లు గెలుస్తావు? నీ మొగతానం ఎంత? నీ మోతెపారు ఎంత? చూద్దాంరా. ఒక 2 నెలలు అయితే తెలిసిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో రెఫరెండం కింద వెళ్దాం. నీవేం బీక్నావు, మేమేం బీక్నాం, రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, కేసీఆర్ ఏం చేసిండ్రు, యావత్ తెలంగాణ ప్రజలు చూస్తారు. ఏం ఎర్రోళ్ళు గారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 21,000 కోట్ల రూపాయలు ఒకే విడతలో 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఈ దేశ చరిత్రలోనే. మొన్నటికి మొన్న వారం రోజుల కింద 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. దాంతోపాటు అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్క అప్పులు, వీటన్నిటిని కూడా సరి చేసుకుంటా ముందుకెళ్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ నీవు రైతుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడి ఓవర్ యాక్షన్ చేస్తే తెలంగాణ ప్రజలు రోతల చెప్పది ముఖం మీద కొడతారు. బిడ్డ గుర్తుపెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీవు కాదు, నీ బొచ్చుగానికి నీకు ఎవరు రిప్లై కూడా ఇయ్యాడు. మా స్థాయే ఎక్కువ.
స్థాయి గురించి మాట్లాడుతున్నావు అవులే. ఈ రాష్ట్రానికి ఆయన అగ్రనాయకుడు, ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు, ముఖ్యమంత్రి స్థానం అది. ఆ స్థానానికి గౌరవమి. తాగి వచ్చి పక్కల నలుగురు చెంచగాలని పట్టుకొని దట్టీలు కట్టేటోని, పక్కల ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోని, 3వ తరగతిని 2వ తరగతిని కూర్చుని పెట్టుకొని వాళ్ళ దగ్గర నీ మోతెపారి చూపించుకోవడానికి మాట్లాడితే తెలంగాణ ప్రజలేం ఎర్రెలు గారు, నీలాక అవులేగాలు గారు. తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞతతో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కుక్కలు చింపిన ఇస్తరాకులాగా చేసిపోయినారు మీరు. బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తోని హైదరాబాద్తో కూడినటువంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని ఇచ్చి మీ చేతిలో పెట్టిపోతే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దొంగలు రా మీరు. మళ్ళీ నువ్వు మాట్లాడతావు. మీ అప్పని రమ్మన్, మీ అప్పని వచ్చి ఏడికి రమ్మంటాడో రమ్మన్, ఏడికి రారు, అసెంబ్లీకి రమ్మన్. అక్కడ పాలకు పాలు, నీళ్ళు తేట తెల్లమవుతాయి. ఇకనన్నా ఇటువంటి బలుపు, అహంకారం, కొవ్వు మాటలు తగ్గిస్తే బాగుంటుందని మరొక్కసారి కల్వకుంట్ల డ్రామారావుని, కేటీఆర్ని హెచ్చరిస్తున్నా. దయచేసి వీడియో చూస్తున్నటువంటి మిత్రులు కూడా మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి SN TV.